3,500 కోట్ల రూపాయల విలువైన ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేపట్టింది. వెస్ట్ మారేడుపల్లిలో ఈడీ సోదాలు ముగిశాయి. వెల్లింగ్టన్ ఎన్క్లేవ్లో ఉన్న వ్యాపారవేత్త బూరుగు రమేష్, అతని కుమారుడు విక్రాంత్ నివాసాల్లో 7 గంటల పాటు సోదాలు నిర్వహించింది ఈడీ. సోదాల్లో పత్రాలను స్వాధీనం చేసుకుంది. లిక్కర్ కేసులో 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు చేస్తోంది. నకిలీ ఇన్వాయిస్ల ద్వారా కిక్ బ్యాక్ల చెల్లింపును సులభతరం చేసిన సంస్థలు, వ్యక్తుల ప్రాంగణాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. మరోవైపు ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఇప్పటివరకు 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. 12 మందిని అరెస్ట్ చేసింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్ బెయిల్పై బయటకు రాగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు సహా మొత్తం 8 మంది ఇంకా జైల్లోనే ఉన్నారు.